హాయ్ ఎవ్రీవన్. మనం ప్రీవియస్ వీడియోలో పండుగలు అనే టాపిక్ని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా మనం బతుకమ్మ పండుగ మరియు బోనాల పండుగను కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు వీడియోలో మనం ఉగాది పండుగను దాని గురించి నేర్చుకుందాం. అది చూసినట్లయితే మరి ఉగాది పండుగ ఏ రోజు జరుపుకుంటారయ్యా అంటే చైత్రశుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఎప్పుడు? చైత్రశుద్ధ పాడ్యమి. ఇలాంటి వచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ నేమ్ను చాలా మంది గుర్తుంచుకోలేరు కాబట్టి ఎగ్జామినర్ ఇక్కడనే ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది. ఉగాది ఎప్పుడు నిర్వహిస్తారు? చైత్రశుద్ధ పాడ్యమి రోజు. అంటే మార్చి ఏప్రిల్ మేబీ మార్చిలో రావచ్చు, మార్చి ఎండింగ్లో రావచ్చు, లేదా ఏప్రిల్ స్టార్టింగ్లో రావచ్చు. మార్చి ఏప్రిల్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఉగాది అనగా అర్థం ఏందయ్యా అంటే ఉగా ప్లస్ ఆది. అంటే ఉగా అంటేనేమో నక్షత్రము రాక అని అర్థము. అదేవిధంగా ఆది అంటే మొదలు అని అర్థం. అంటే ఉగాది అంటే ఏంటిది? నక్షత్రం రాక లేదా నక్షత్రం ప్రారంభమైంది అని అర్థం. అనగా సృష్టి ఆరంభమైనది అని అర్థం. ఉగాది అంటే ఏంటి అర్థం? సృష్టి ఆరంభమైనది అని అర్థం. మరి ఉగాది పండుగ నుండి తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. తెలుగు కొత్త సంవత్సరం, మనకు కొత్త సంవత్సరం ఎప్పుడు? న్యూ ఇయర్ ఎప్పుడు? జనవరిలో వస్తుంది. జనవరి 1 మనం న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది అమెరికా వాళ్ళది, అంటే వెస్టర్న్ కల్చర్ వాళ్ళది. కానీ మన తెలుగు ప్రజలు చూసుకున్నట్లయితే ఉగాది పండుగే మనకు ఆది పండుగ. ఉగాది పండుగ మనకు ఆది పండుగ, లేదా కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది మనకు అనే దేంతో ప్రారంభమవుతుంది అంటే కొత్త సంవత్సరం ఉగాది పండుగతో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇది మరి జనవరి 1 అనేది మనకు వెస్టర్న్ కల్చర్ వాళ్ళ నుండి వచ్చింది. అది మనకు మాత్రం ఉగాది నుండే కొత్త సంవత్సరం ప్రారంభం అవడం జరుగుతుంది. ఉగాది పండుగ రోజున వసంత ఋతువు ప్రారంభమవుతుంది. మరియు ఉగాది రోజు 6 రుచులతో కూడిన, అంటే షడ్రుచులతో కూడినటువంటి పచ్చడిని నైవేద్యంగా ప్రసాదించడం జరుగుతుంది. అదేవిధంగా ఉగాదిలో 60 సంవత్సరాలు ఉంటాయి. అందులో మొదటి సంవత్సరాన్ని ప్రభవ అని, 60వ సంవత్సరాన్ని క్షయ అని పిలవడం జరుగుతుంది. ఉగాదిలో 60 సంవత్సరాలు ఉంటాయి. అందులో మొదటి సంవత్సరాన్ని ప్రభవ అని, మరియు 60వ సంవత్సరాన్ని క్షయ అని పిలవడం జరుగుతుంది. మరియు వరాహి మిహిరుడు, ఇది చాలా ఇంపార్టెంట్. వరాహి మిహిరుడు పంచాంగాన్ని ఈ ఉగాది రోజునే జాతికి అంకితం చేయడం జరిగింది. వరాహి మిహిరుడు తను రాసినటువంటి పంచాంగాన్ని ఉగాది రోజునే జాతికి అంకితం ఇవ్వడం జరిగింది. తర్వాత ఉగాది రోజు భక్ష్యాలు లేదా పోలేలు చేస్తారు. కొన్ని ప్రాంతాలలో వాటిని భక్ష్యాలు అంటారు, కొన్ని ప్రాంతాలలో పోలేలు అని జరుగుతుంది. ఉగాది రోజు భక్ష్యాలు లేదా పోలేలు చేయడం పిండి వంటకం. ఇది ఇట్లా కూడా క్వశ్చన్ ఇక్కడ కూడా పడవచ్చు. ఉగాది రోజు నిర్వహించే పిండి వంటకం పేరు ఏంటి అని కూడా ప్రీవియస్ బిట్ వెళ్ళడం జరిగింది. కాబట్టి భక్ష్యాలు ఇవ్వచ్చు ఆప్షన్లో, లేదా పోలేలు అని కూడా ఇవ్వచ్చు. కాబట్టి భక్ష్యాలు పోలేలు రెండు గుర్తు పెట్టుకోవాలి. ఉగాది రోజు చేసే ప్రత్యేకమైన పిండి వంటకం అది. తర్వాత ఉగాదిని నూతన సంవత్సరంగా భావించే రాష్ట్రాలు ఏంటి? ఇది క్వశ్చన్. ఉగాదిని నూతన సంవత్సరంగా, మనం ఉగాదిని కొత్త సంవత్సరం లేదా నూతన సంవత్సరంగా ప్రారంభిస్తామని చెప్పుకున్నాం. కానీ అది మరి ఏ రాష్ట్రాలు ఏ రాష్ట్రాలు ఉగాదిని కొత్త సంవత్సరంగా స్వీకరిస్తున్నాయి? ఎన్ని రాష్ట్రాలు ఉగాదిని కొత్త సంవత్సరంగా ఆమోదిస్తున్నాయి? ఆ రాష్ట్రాల పేర్లేంటి? తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి, లేదా తెలియదని కామెంట్ చేయండి. నేను కామెంట్ చేసిన వారికి ఆన్సర్ ఇస్తా. ఎన్ని రాష్ట్రాలు ఉగాదిని నూతన సంవత్సరంగా భావించే రాష్ట్రాలు ఎన్ని? అవి ఏ రాష్ట్రాలు నూతన సంవత్సరంగా ఉగాదిని స్వీకరిస్తున్నాయి? ఇది మనకు ఉగాది యొక్క ప్రత్యేకత. బ్రీఫ్గా చూసుకున్నట్లయితే క్విక్ రీజన్లో ఉగాది ఎప్పుడు జరుగుతుంది? చైత్రశుద్ధ పాడ్యమి రోజు ఉగాది నిర్వహించుకోవడం జరుగుతుంది. అది మేబీ మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. ఉగాది అంటే ఉగా ప్లస్ ఆది. ఉగా అనగా నక్షత్రము రాక అని, ఆది అనగా మొదలు అని అర్థం. అంటే సృష్టి ఆరంభమైనది అని అర్థము. తర్వాత ఉగాది పండుగను తెలుగు కొత్త సంవత్సరంగా ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరి ఉగాది పండుగను తెలుగు కొత్త సంవత్సరంగా భావించే రాష్ట్రాలు ఎన్ని? అవి ఏవి? తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఉగాది పండుగ రోజున వసంత ఋతువు ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఉగాది రోజున 6 రుచులతో కూడిన పచ్చడిని, 6 రుచులు అంటే షడ్రుచులతో కూడిన పచ్చడిని, అందులో ఉప్పు, కారం, పసుపు అలా 6 కూడిన పచ్చడిని తయారు చేయడం జరుగుతుంది. ఉగాదిలో 60 సంవత్సరాలు ఉంటాయి. అందులో మొదటి సంవత్సరాన్ని ప్రభవ అని,
మరియు 60వ సంవత్సరాన్ని క్షయ అని పిలవడం జరుగుతుంది. వరాహి మిహిరుడు పంచాంగాన్ని ఈ ఉగాది రోజునే జాతికి అంకితం ఇవ్వడం జరుగుతుంది. మరి ఉగాది రోజు నిర్వహించే పిండి వంటకం ఏందయ్యా అంటే భక్ష్యాలు లేదా పోలెలు. ఇది ఉగాది యొక్క ప్రత్యేకత. థ్యాంక్ యూ ఎవ్రీవన్.